అందరికీ నమస్తే. నేను మీ కుప్పురాముల తాతను గుర్తున్నా కదా. అయితే విషయంలోకి వద్దాం. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం నేరలపల్లి గ్రామంలో మన ఆక రామస్వామి అనే రైతు ఇంట్లో మరి 22వ తారీఖు నాడు దొంగతనం జరిగిందట. మరి ఓ 3 తులాల బంగారం, ఓ 20 తులాల పటగొలుసులు, ఓ 2,50,000 పోయినాయట. మరి అది ఏందో మనం ఇక్కడికే వచ్చినాం నేరలపల్లి గ్రామానికి. మరి వాళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి పోయి మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ ఏంది మరి ఏం సంగతి? మీ ఇంట్లో ఏదో సొమ్ము పోయింది, దొంగతనం అని తెలిసింది. మరి మేము వీడికి రావడం జరిగింది. ఎట్లా అయింది, ఏం సంగతి ఏంది? మేము 9కి చిలకల పోయినాం. అమ్మ మేము తాళం వేసినాం, చిలకలకు పోయినాం. మా ఆయన మా అబ్బాయి అందరూ పోయినాం సార్. పోయిన తర్వాత మేము చిలకల పోయిన 6కి 12 లోపే ఇట్లా దొంగలు పడ్డరని మా అల్లుడు మా ఆడబిడ్డ చెప్పింది సార్. ఆ లోపు మేము వచ్చేసరికి బీరువా పైసలన్నీ పోయినాయి సార్. మొత్తం ఏం లేవు సార్. ఉన్న పుస్తకాలు తాడిగిట్టు అన్ని అండ్లనే పెట్టినా, గొలుసులు అండ్లనే పెట్టినా, ఇన్ని తాళాలు వేస్తున్నా, ఏడికి పోదు ఇల్లు అనుకున్నా సార్. అన్నీ వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి సార్. ఏమి లేవు, మేము ఎవరాలు లేవు సార్. మేము ఒక నాటు ఉన్నది, పొలం కాడికి పోయినాం. మరి అదేవిధంగా మరి వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. మరి ఏందో పూర్తిగా ఇంకా కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడ ఉండు. బాబు ఏం పేరు? నీ పేరు? నా పేరు రాజు సార్. రాజు, ఏంది ఏం సంగతి అసలు? ఏంది ఇంత ఘోరం? ఏంది పట్టపగటిలే మరి ఈ పైసలు పోవడం, ఈ సొమ్ము పోవడం అంటే ఏంది అసలు? ఏంది అసలు ఎట్లా జరిగింది? పొద్దుగా పొలం నాటకానికి పోయినాం సార్. చిలకలకు ఎర్లీ మార్నింగ్ 8:30కి 8:30కి పోయినాం. గుండ్రపల్లి సాగు ఉందని చెప్పి మా బావాలకు కాల్ చేసాం, ఇడంగా రమ్మని చెప్పి. వాళ్ళు 12:30కు వచ్చి వాళ్ళు వచ్చి కాల్ చేసారు. ఇంటికి తాళం బల కొట్టి బీరో తాళం ఇక్కడ ఓపెన్ చేసి ఉందని. మేము వచ్చి ఇక్కడికి వచ్చి చూసేసరికి బీరో తాళం, ఇల్లు తాళం మొత్తం బాగా కొట్టింది. ఎక్కడెక్కడ వస్తువులు చిందరబందర ఉన్నాయి సార్. చిందరబండ వచ్చి చూసేసరికి మళ్ళీ తర్వాత 100కి కాల్ చేసి పోలీసులు వచ్చారు, చెక్ చేసుకొని పోయారు. అలాగే ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చారు, క్లూజ్ టీం వాళ్ళు. మేము ఇంకా అది చేస్తాము, ఖచ్చితంగా దొరికిస్తాం అనే మాట మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది చూడాలి సార్. నాటుకని పోయినా సార్. పొద్దుగాల పోయినా ఎర్లీ మార్నింగ్. మీరు మొత్తం మీద పోయింది కనిపెట్టుకొని ఉన్నట్టు మంచిగా చేతికి గ్లౌజులు కూడా వేసుకొని పకడ్బందీ చేసేసారు సార్. వాళ్ళకు తెలిసినట్టే సార్. ఇక్కడ కూడా ఆల్మార్ ఉంది, లోపల బంగారం కూడా ఉంది. ఈ బీరోలో కూడా ఈ డోర్ ఏం ఓపెన్ చేయలేదు. అక్కడ కిచెన్ డోర్ కూడా ఏం ఓపెన్ చేయలేదు. స్ట్రైట్ వచ్చి ఇదే రూమ్ ఓపెన్ చేసి సార్. ఇందులోనే సార్ 2,60,000 లిక్విడ్ ఉంది, ఒక పుస్తల తాడు సార్, ఒక 20 తులాల గొలుసులు ఉన్నాయి. అంతేగా మొత్తం తీసుకొని మొత్తం మీద పైసలేమో 2,65,000 పైసలు ఉన్నాయి. 3 తులాల బంగారం, 20 తులాల పటగొలుసులు ఉన్నాయి. తెలిసిన లేకనే ఇంట్లో తలుపు తీసుకుందాం అన్నట్టుగా వచ్చిండు. వచ్చి ఇదే డోర్ ఓపెన్ చేసి పెట్టినా, అది పుస్తల తాడు ఆ డబ్బాలో పెట్టినా. గ్యాస్ ఇక్కడ ఉండేది సార్. ఇంట్లో ఉండేది సార్. ఇదంతా వాళ్ళ కొట్టరు సార్. ఇది మంచిగా ఉండి ఇట్లుండే సార్. ఇట్లున్నాయి అన్ని 7 కాడికి వాళ్ళ కొట్టారు సార్. ఇంకా డబ్బులు తీసుకుపోయారు. పుస్తల తాడు, 28 తులాల గొలుసులు పైసలు సార్. మొత్తం ఇంకా ఇవన్నీ ఇరగొట్టే ఊరు. ఇరగొట్టుండేసరికి మాకు ఆగలేకుండా ఇవి ఉన్నాయి అని చూసేసరికి ఏమీ లేవు సార్. మా అబ్బాయి మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరు. పోలీసు వాళ్ళు వచ్చారు, సీఎం వచ్చారు, అందరు వచ్చారు సార్. అన్ని చూస్తే వాళ్ళు సాక్షులు వేసుకొని ఇట్లా అని చెప్పారు. ఇంకా ఏం రాసుకపోయారు. ఇంకేం చేస్తారో దొరుకుతుంది అంటారు, కానీ ఏం దొరుకుతుంది సార్. సరే వాళ్ళు ఇక వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు తీసుకొని పోయారు. వాళ్ళు ఇక అయ్యో వాళ్ళు కూడా చూస్తారు. మనకి ఏమైనా టైం చెప్పిరా? 2 రోజులలో ఏమైనా పట్టుకుంటారా? మీకు ఎవరైనా ఉంటే చెప్పురు, మేము దాన్ని బట్టి చేస్తాం అన్నారు. కానీ మేము ఎవరిని చూడలేదని మేము చెప్పినాం సార్. మాకు ఆ టైం పొద్దుగాల ఎవరు ఇంత పని చేస్తారు అనుకోలేదు సార్. ఇక పటపాటీలు ఎవడైనా దొంగతనం చేస్తారంటే ఓ రాత్రి కానో ఎవరినో చేస్తారు అనుకుంటాం. కానీ ఈ పొద్దుగాల పూట పటపాటీలు ఓ ఇంటి మీద వాడి దొంగతనం చేస్తారని ఎవరన్నా అనుకుంటారా? ఎవరు అనుకోరు. కానీ ఇక్కడ ఎంత ఘోరం అంటే ఇది పట్టపగటిలో 11 గంటలకు 10-11 గంటలకే వచ్చి వాళ్ళు శలకలకు ఏదో వరి నాటు పెట్టుకోవడానికి పోతే ఎవరు లేనిది చూసి అసలు తెలిసినోడు ఇది నాకు తెలుసు పక్కా అన్నట్టే చక్కగా తలుపు తాళం విరుగా కొట్టి ఇక్కడ బీరువా దగ్గరికి వచ్చి ఇక చూస్తురుగా ప్రజలారా.
ఓసారి చూడండి. ఇగో ఈ బీరువా ఏడి కాడికి ఇరగొట్టి ఇగో లోపలిది కూడా మొత్తం తుకుడలు. మరి వాడు ఏం పెట్టి పంపిండో, గడపారలు తెచ్చిండో, వాడి చేతిలో ఏమున్నదో కానీ అమాధానం ఎత్తుకొని అవతల గడ్డ ఎక్కిండాడు ఆయన అట్లా. అంటే మీరేమో బాయికాడ మీ పని మీద మీరు ఆయన అంటే ఇప్పుడు మీకు మీ సుటమో ఏందో ఆయన రాలేదనుకో, ఇప్పుడు ఆ పిల్లగాడు వచ్చిరంటున్నావుగా, ఇంటికాడికి వచ్చి చూసి ఫోన్ చేసిరన్నావుగా, ఇప్పుడు ఆ మనిషి చెప్పకపోతే మీరు పొద్దున దాకా కూడా చూస్తాం సాయంత్రం వచ్చే టయానికి చూదు అట్లా. అయినా ఇక్కడ అంత పొద్దుగాల పార్టీలు చేస్తుంటే కూడా ఇక్కడ కూడా ఇంటి పక్కల కానీ అక్కడ కానీ ఇక అంతా పనులు పొలం పనులకు పోయినాం. నేను నా కొడుకు మా భార్య ఏమో వెనక్కి వచ్చారు. నేను 8 గంటలకు వెళ్ళిపోయినా. 8 గంటలకు వెళ్ళిపోయి వరాలాయ నాటాయ వరి వంచి పోదాం ఆయన అని ఉన్నాము. ఉండి ఇంకా వరి వంచి తానం చేసి అట్లా నీళ్ళు దాపిపోదామని ఉన్నాము. ఉండే వరకు మా అల్లుడు మా చెల్లి వచ్చి ఈడికి వచ్చి చూసి అనగానే నా కొడుకు అట్లా నమ్మక థియేటర్స్ పెట్టిండు. అట్లా థియేటర్ పెట్టి చూసే వరకే ఏం లేదు, బీరో తాళం ఇరగొట్టిరు అంటే నేను జర దూరంగా ఉన్నా. ఆయన బీరో తాళం ఇరగొట్టినంటారు. రానగానే నేను ఏకుదమ్మన ఉరికొచ్చి 2,65,000 నా మాతాండ్లకు తినలే తాగలే పెట్టలే. 3 తులాల బంగారం, పావులెత్తు రింగు, 30 తులాల వెండి పటా గొలుసులు ఇంతవరకు ఓపెనింగ్ చేసినాడు. మరి ఇప్పుడు పెద్ద మనిషి నువ్వేమంటున్నావు అంటే ఇంట్లో 2,65,000 రూపాయలు ఉన్నాయి. ఇక బంగారం అంటే ఇక బంగారం ఉండేదేనా ఉంటుంది అనుకో. మరి 2,65,000 ఓ బ్యాంకుల్లో అన్నో పెట్టుకోవాలి కదా, మరి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? మరి ఇట్లా బ్యాంకులో గిక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. బ్యాంకులో తెచ్చే ఇంట్లో పెట్టుకున్నా. ఇంకా నా ఖర్చులు ఉంటాయి కదా, బ్యాంక్ ఇట్టిస్తుంది 5, 10, 20, 30 ఇట్టిస్తుంది. పాకొడక తెద్దాము తెచ్చి అందులో అప్పుడు ఖర్చు పెట్టంగా 265 ఉంచుకున్నా. ఆ 265లో కూడా రేపు 1,00,000 తీసుకొని పోతే అయిపోతాయి. ఊళ్ళో తెచ్చిన ఊళ్ళో 20,000 ఇవ్వాలి, కొంట ఆయనకి ఇంక 20,000 కట్టాలి. అవి కడితే అయిపోతాయి. మనకు 1,00,000, 1,20,000 ఉంటే మనకు మళ్ళీ కూల్లో పోతోళ్ళం కాబట్టి ఇప్పుడు నాట్లు వేసిన వాళ్ళకి ఇవ్వాలి అని పెట్టుకున్నాయా. నేను ఎప్పుడైనా తెచ్చుకొని పెట్టుకుంటా మిత్తికి అయినా అయితే పై ఖర్చుకు అవి ఖర్చు పెడితే దగ్గర పడిపోయేవే. పైలో మళ్ళీ కొంట ఆయన కాడ 1,00,000 తెచ్చిన. అయితే అవి ఖర్చు పెట్టిన. కోడే నమ్ముకున్నా 50,000కు. అవి ఖర్చు పెట్టిన. పిల్లగాడు బోనస్ తెచ్చిన 50,000 అవి ఖర్చు పెట్టిన. ఇంత దావతి అది చేస్తే అట్లా పెట్టే పట్టుక ఇవి అయిపోయినాయి. లేకపోతే ఇవి అయిపోతే మళ్ళీ చేతులు దాపితే మళ్ళీ ఓడిస్తాడు పిల్లలు ఉన్న కాడ అని నా కొడుకు కూడా ఓడిస్తారా పైసలు అంటే ఎట్టుంటాయి రెట్ట ఎగురుతాయి అంటే చెల్లుకు కూడా ఇవ్వలే. నా కొడుకు ఇవ్వలే. చూసిరుగా ప్రజలారా, ఇగో ఒక రైతు కొన్ని పైసలు బ్యాంకులు ఉన్నాక కూడా ఆ బ్యాంకులకి వెళ్ళే, ఎందుకంటే పెట్టుబడుల దినం కదా, ఇక కలుపు తర్వాత పత్తి చేను 10, 15, 20 ఎకరాల దాకా అంటే మరి కౌలు పట్టుకుంటారు కదా. కొద్దిగా ఉన్న భూమి ఉండొచ్చు, ఉన్నంత వరకు సొంత భూమి ఉన్నా కానీ కౌలు పట్టి చేస్తారు కాబట్టి ఇక దాని పెట్టుబడుల కోసమే పైసలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఒకడ 50,000 ఒకడ 20,000 కొంట ఆయన అంటుండగా చెప్పి విన్నారుగా మీరే. ఇక ఇట్లా అలాంటి డబ్బు ఖర్చు పెట్టుకోగా ఇక మనం నెక్స్ట్ అదేంది తర్వాత ఇంత కలుపు అది తీస్తారుగా, పత్తి చేలలో ఆనం తీసుడో లేకపోతే తర్వాత పత్తి ఏరుతానుకో అప్పుడు కూళ్ళు అయితాయేమో కానీ ఉంచుకోరట. కానీ ఇంత పాపం ఇంత ఘోరం జరిగిపోయింది. మరి ఈ విషయం పోలీస్ స్టేషన్ల దాకా కూడా పోయింది. పోలీస్ కేసు కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. మరి దీని మీద పోలీసు కూడా గట్టిగా చర్య తీసుకుంటే వీళ్ళకి న్యాయం జరుగుతాడు చూస్తే బాగుంటుందని మరి ఆ కుటుంబ సభ్యులు కూడా, ఆ తల్లి, ఆ తండ్రి, ఆ కొడుకు కూడా మరి మాకు న్యాయం జరుగుతాడు చూడాలని కూడా కోరుతురు. మరి ఇది న్యాయం చేయాలని మేము కూడా మా ఛానల్ ద్వారా, కొప్పురాముల తాత ఛానల్ ద్వారా మేము కూడా కోరుతా ఉన్నాం.